కళ్యాణ్ని నేనేదో సరదాగా నిబ్బా అనలే, ఇందుకే నిబ్బా అన్నా. ప్రోమోటివ్ చూసారా, నిబ్బాకి జస్టిఫికేషన్ వచ్చిందా? అందుకే అంటాం నిబ్బా అని. జస్టిఫికేషన్ రాకపోతే పిల్లలు ఈ వీడియో చూడదు, 10 నిమిషాల నుంచి ఎక్కువ ఉండదు, మీ డేటా ఏం నేను బొక్క పెట్టను, పూర్తి జస్టిఫికేషన్ వచ్చేస్తుంది. నిబ్బా కళ్యాణ్ అనొచ్చు, ఫ్లిప్పర్ కళ్యాణ్ అనొచ్చు. ఒక మన 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 సెల్ఫ్ రెస్పెక్ట్కి కూడా మనం స్టాండ్ తీసుకోలేని వాళ్ళు ఇంకేమనాలి? అది నిబ్బా అనగానే వేరే పదం వస్తుంది, ఇక్కడ మాట్లాడలేం. సో ప్రోమోటివ్లో మంచి మంచి బుల్లెట్ పాయింట్లోనే దానికి మించి లైవ్లో మీరు చూడబోతున్నారు. బిలీవ్ మీ. మీకు శ్రీజ కత్తి పొడిసింది మీకు కనబడుతుంది. శ్రీజ కత్తి ఎవరికి ఇచ్చిందో మీకు అర్థం కావట్లే. మాధురియకి ఇస్తుంది, మాధురియకి ఎవరిని చేస్తుంది, తర్వాత శ్రీజకి తనుజకి గొడవ ఎలా అవుతుంది, అబ్బో చాలా ఉన్నాయి. బట్ ప్రోమోకి వరకు మాట్లాడుకుందాం. ప్రోమోలో కళ్యాణ్ని ఇంకా ఏమంటారు చెక్కేసింది శ్రీజ. ఎందుకంటే వాటికి ఆ ఫ్లిప్పులకి ఫస్టే చెప్పేస్తాను. రితుది కూడా నేను మళ్ళీ ఏం ఆడతాను. ఇప్పుడు కంటెంట్ కోసం రితు ట్రాక్ నడిపిన కంటెంట్ కోసమే, తనుజ ట్రాక్ నడిపిన కంటెంట్ కోసమే. బట్ ఇవేవి రియల్ అనుకుంటే మనంత గొర్రెలు ఎవరు లేరు. సో ఇప్పుడు తనుజాది వచ్చినప్పుడు మనం గట్టిగా అక్కడ మాట్లాడదాం, ఇక్కడ రితుది వచ్చినప్పుడు మాట్లాడదాం. రితుది కొన్ని నాకు అస్సలు నచ్చవు, ఎస్పెషల్లీ ఫ్లోరా గారు చెప్పిన పాయింట్లు ఉన్నాయి చూసి మాట్లాడదాం. మీరేం చేయాలి? లైక్ చేయాలి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, హైప్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో 60,000 దగ్గర ఉందో, 30-40 వస్తే 60,000 కూడేద్దాం గట్టిగా. ఓకే, సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. ఇంక మొదలు పెడదామే. ముందు కళ్యాణ్ పడాలి, అది నేను ఎక్స్పోజ్ చేస్తాను. చూడండి ఏం చెప్తున్నా అంటే అన్నీ సొల్లే, బట్ దానికి నేను లాజికల్గా చెప్తాను, మ్యాజిక్స్ కాదు. ఐఎమ్ నాట్ ఏ మెజిషియన్, ఐఎమ్ ఏ రివ్యూవర్. సో కళ్యాణ్ పడాలి ఏమన్నాడు, నేను కాపీ పేస్ట్ చెప్పను, కాపీ పేస్ట్ నామినేషన్ వేయను. ఓకే, కాపీ పేస్ట్ నామినేషన్ వెయ్యు. మరి బర్నీ గారికి గుడ్డిది మీరు 6 కలిపి వేసారు కదా నీ, అది కాపీ పేస్ట్ కాదా? చెప్పు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్, నాకు ఈరోజు చెప్పండి. మీ అన్నికి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా ఫ్లిప్పర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీ అన్ని కాపీ పేస్ట్ నామినేషన్లు వేయడంట. మరి గుడ్డు విషయంలో భరణి గారిని వేసింది అది ఏంటి అధ్యక్ష? అది కాపీ పేస్ట్ కాదా అధ్యక్ష? దానికంటారా అధ్యక్ష? ఇది వేరు అది వేరు. యాక్చువల్గా అక్కడ వేయకూడదు. అక్కడ 5 మంది 6 మంది అసలు ఆ వారం మొత్తం కామనర్లు అందరికీ నెగిటివిటీ రావడానికి కారణం ఒక్క గుడ్డు పాయింట్ పట్టుకొచ్చి గుద్దీశారు బర్ణిమాయని. అది కాపీ పేస్ట్ కాదా? అది కాపీ పేస్ట్ అంటే నువ్వు ఇప్పుడు చెప్తుంది కాపీ పేస్ట్ కాదు. నీకు వెయ్యడానికి సుస్ అని చెప్పు, ఆరు నీకు మనసులో ఇంకోటి ఉందని చెప్పు, ఆరు నీకు నెగిటివిటీ వస్తుందని చెప్పు, ఆరు భయపడుతున్నావు అని చెప్పు, ఆరు జాగ్రత్త పడుతున్నావు అని చెప్పు, ఆరు నిబ్బాలో ఆలోచిస్తున్నావు అని చెప్పు. అంతే తప్ప కాపీ పేస్ట్ చెప్పను. నాకు ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏం స్టాండర్డ్స్ లేవు? సెల్ఫ్ రెస్పెక్ట్కి స్టాండ్ తీసుకోలేను. నీకు ఇంకేం స్టాండర్డ్స్ ఉంటాయి చెప్పు గురు? కాపీ పేస్ట్ అండి, కాపీ పేస్ట్. ఇప్పుడు చెప్పండి, కళ్యాణ్ పడాల డైహార్డ్ ఫ్యాన్స్, డైహార్డ్ పియర్స్ అందరూ చెప్పండి, మీ వాడు కాపీ పేస్ట్ చేయడు కదా, ఎందుకు గుడ్డిది కాపీ పేస్ట్ చేశాడు? అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు, అవసరం లేదు దానికి. ఇక్కడ మాట్లాడకూడదంట. తనుజని నామినేట్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు, ముందు రోజు చెప్పాడు, తన వారం అంతా చెప్పాడు. ఎందుకు చేయలే? అది కూడా సొల్లే. మ్యాటర్ ఏంటంటే అక్కడ దమ్ములేదు శ్రీజ అన్నాడు. భయపడ్డావా అంటే భయపడ్డాడు కుర్రాడు, జాగ్రత్త పడ్డాడు, అంతే. సేఫ్ గేమ్ ఆడాడు, అంతకుమించి చేయలేదు. ఎందుకంటే మీరు ఎక్కడ దొరికిపోతారు కళ్యాణ్ ఫ్యాన్స్. మీ ఓడిది అయితే నేను ఒకటే చెప్తా, అయితే అటేపు ఉండు, లేదా ఇటేపు ఉండు, రెండింటి మధ్యలో డ్యాన్స్ అయ్యాక. అయితే నువ్వు తనుజ క్రష్, నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది, నేను గుంటలా ఏడుచుకుంటాను, నేను నా అమ్మాయిని చూస్తే నాకు లూజ్ మోషన్లు వస్తాయి, ఇంకా నేను అమ్మాయిని చూసే నేను అలా బతికేస్తాను, అమ్మాయికి రిపోర్ట్లు మాత్రం నెగిటివ్ రావాలి, అమ్మాయికి కప్పు ఇచ్చేసి నేను పక్క నుండి వెళ్ళిపోతాను, రాజా సినిమాలో వెంకటేష్లా అన్నట్టు ఉండిపోతానని చెప్పు. లేదా నాకు తనూజ నాకు కాంపిటేటరు సరిగ్గా ఆడట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి నామినేషన్ పాయింట్ వేయి. అంతే తప్ప ఆ మొక్క ఇమాన్యుల్కి ఏమో కాసేపు చెప్పి కాసేపు నువ్వు మళ్ళీ నువ్వు కాపీ పేస్ట్ అయింది, కాపీ పేస్ట్, ఇది వద్దు, ఎదవసోళ్ళు వద్దు, ఇదంతా ఇది ఎదవసోళ్ళు అని చెప్పి వారం రోజుల నుంచి నాకే చిరాకు దొరుకుతుంది. ఒకటే లూపు, కాపీ పేస్ట్ అంటే బొక్కలో కాపీ పేస్ట్ ఏంటి? మన క్యారెక్టర్ అక్కడికి వెళ్దాం. క్యారెక్టర్ తర్వాత కాపీ పేస్ట్ కూడా ఎందుకు సొల్లని చెప్పానంటే, తనూజది కాసేపు పెట్టాను, కుర్రోడు భయపడ్డాడు. మాధురి గారిని నామినేట్ చేయొచ్చుగా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తున్నాడు? మాధురి గారు వచ్చి సారీ చెప్పేస్తే నిన్న వచ్చి నేను అమ్మ నా బూతులు తిడతారు బాసు. నేను అమ్మ నా బూతులు తిట్టి నీకు సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తావా? అది బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు సంజన సారీ చెప్పింది అని చెప్పి ఎవరైనా ఊరుకున్నారా? జస్ట్ తొక్కలో కెప్టెన్ అందుకే సుమనన్న మాస్ చూపిస్తున్నాడు అక్కడ. సిగ్గు తెచ్చుకో, సుమనన్న మాస్ ఎందుకు? జస్ట్ తొక్కలో కెప్టెన్ అన్నాడు. అలాంటిది నీ క్యారెక్టర్ మీద అన్నారు. నువ్వు లీనియన్స్ ఇస్తున్నావు, నువ్వు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుండి గుంటను గోకుతున్నావు, నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి అన్నప్పుడు నువ్వు ఎంత స్టాండ్ తీసుకోవాలి? సారీ చెప్తే అయిపోద్దా గురు? అంటే నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అందుకే నేనేమన్నాను, నిబ్బాలు ఎలానే ఆలోచిస్తారు.
ఇంకోటి చెప్పరా మళ్ళీ చెప్తున్నా అదే పాయింట్. నువ్వు మాధురిని నామినేట్ చేయాలంటే సారీ చెప్పేసిందని చెప్పి పక్కన పెట్టేస్తే, నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె అరాచకమైన గొడవలు నీతోనే పెట్టుకుంది, దానివల్ల నీ కెప్టెన్సీ ఎఫెక్ట్ అయింది, హౌస్ హార్మనీ దెబ్బతిందని చెప్పి నువ్వు బలంగా వేయచ్చు. కానీ ఏం లేదు, ఎందుకు సుస్సు. ఇక మాధురి అంటే సుస్సు, తనూజ్ అంటే సుస్సు, బుస్సు. ఇందులో ఏది క్లారిటీ ఉంది? సో ఇప్పటికైనా కళ్యాణ్ పడాలా, ఆ ఫేక్ మాస్క్ తీసేయి, ఓపెన్ అప్ అవ్వు, మెచ్యూర్ అవ్వు, నెబ్బా నుంచి అడల్ట్లా మారు, మారి ఒక మగోడిలా ఆడు. లేదా ఇలానే ఉంటాను, సాప్ మీద కూర్చొని ఉంటానని మనం ఏం చేయలేము. ఇంకా మీ 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 తాలూకు ఫ్యాన్స్కి నా సంతాపం, అంతకు మించి చేయలేదు. పియర్లకి చేసేది ఏం లేదు. కానీ మారాలి, మారితేనే బాగుంటుంది. మనిషి అన్నోడు మారాలి. సో ఐ హోప్ అట్లీస్ట్ శ్రీజ ఎవరు చెప్పినా నమ్మకపోయినా శ్రీజ లాంటి ఫ్రెండ్ చెప్పిన తర్వాత నమ్ముతాడని కోరుకుంటున్నా మనోడు కొంచెమైనా సెన్స్ ఉంటే. ఎందుకురా అంటే అసలు ఆ వారం శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఆ అద్భుతమైన స్ట్రాటజీ వేసింది శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్, ఇలా టీమ్ స్పిట్ అవుతుందని చెప్పి. అప్పుడు కూడా శ్రీజ వీక్ టీం పిక్ చేసుకుంది సుమన్ శెట్టిని, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ టీంకి పంపింది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు సఫర్ అయ్యారు, ఎవరు నామినేషన్లోకి వెళ్ళారు, ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్ళారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు? శ్రీజ. అలాంటి పర్సనే వచ్చి నిన్ను ఎవరైతే కెప్టెన్ చేస్తానని చెప్పి కెప్టెన్ చేసి పాపం వెళ్ళిపోయిన మనిషే వచ్చి నీకు ఇంత ముఖం మీద ఇంత చెప్తున్నప్పుడు కూడా నువ్వు మారకుండా ఇంకా గుంటలు కనుక తిరిగితే నువ్వు గుంటబచ్చవే అవుతావు, అంతకుమించి ఏమీ లేదు మ్యాటర్ అది. నెక్స్ట్ సుమన్ శెట్టి మాస్. ఫైనల్గా సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు, సుమన్ శెట్టి ఫైట్ చేస్తున్నాడు, సుమన్ శెట్టి తన పాయింట్లు బలంగా పెడుతున్నాడు, సుమన్ శెట్టి కోసమే స్టాండ్ తీసుకున్నాడు. సుమన్ శెట్టి మిగిలిన వాళ్ళ కాకుండా తన సెల్ఫ్ రెస్పెక్ట్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. అది నాకు నచ్చింది. ఎందుకంటే సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ అన్నం అనేది చాలా హ్యూమిలేటింగ్ వర్డ్. దానికి ఎన్ని సారీలు చెప్పినా, నేను మీకు తిట్టి సారీ చెప్తే అయిపోదా, మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మేము ఇలా బిహేవ్ చేసామా, నన్ను తొక్కలో కెప్టెన్ ఎలా అంటారు అని చెప్పి బలంగా స్టాండ్ తీసుకొని వాకలుగా మాట్లాడారు. చూసారా సుమన్ శెట్టి గారు? ఈ రోజు నాకు సుమన్ శెట్టి కనబడ్డాడు అబ్బాయి 8 వారాల తర్వాత. ఇలానే ఉండండి, సూపర్ డూపర్గా ఉంటుంది. మీరు ఇలానే ఉండండి సార్, సూపర్. సంజన అది మిస్టేక్, 100 ఇట్స్ ఎ గ్రేవ్ మిస్టేక్. అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు స్టాండ్ తీసుకుని బలంగా మాట్లాడారు కదా, సూపర్ అంతే. అది ఏంటంటే ఫ్లోరా గారికి అయితే సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి సంజన గారిని పొడిసేస్తాడు. నెక్స్ట్ ఫ్లోరా గారు డైరెక్ట్గా రితు చౌదరిని పొడిస్తారు. ఫ్లోరా గారు ఏదైతే చెప్పారో అదంతా అక్షర సత్యం. ఇక్కడ చేసేదంతా ఈ పత్యాపరాలంతా కంటెంట్ కోసమే. ఫస్ట్ 2 వీక్స్ రితు దారుణంగా డిమాండ్ పవన్తో పాటు కళ్యాణ్ పడాలని కూడా బీభత్సమైన రక్తాలు వచ్చినట్టు గోకింది. తర్వాత మనోడు అటువైపు వెళ్ళిపోయాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చిందని. సో అక్కగా ఆప్షన్లోకి ఇటువైపు వచ్చింది, డిమాండ్ పవన్ ఆటకి సంగనాగిపోయింది. సో ఇది ఫేకు అనుకుంటే రితు చౌదరి డై హార్డ్ ఫ్యాన్స్ మనసుకు కూడా తెలుసు ఈ ట్రాక్ అక్క ఆర్గానిక్గా అంటే కావాలనే క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇద్దరితోనే ట్రాక్ నడిపింది, తర్వాత కళ్యాణ్ పడాలా తనుజా వైపు వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు వచ్చింది. ఇది నేను కాదు, నేను రియలు, ఇది ఆర్గానిక్గా వచ్చింది, ఇది ఒక ఎఫెక్షను, ఇది జిచి అంటే బాగా చెప్పించి కొట్టేయాలనిపిస్తుంది. అది నెక్స్ట్ రితు చౌదరిలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఆమె ఇంకో మాట చెప్పలేదు. ఐఏషా వెళ్ళినప్పుడు నవ్వావు, పవన్ కళ్యాణ్ నవ్వావు, గొడవలు ఆడినప్పుడు కూడా పండగ చేసుకుంటారు, ఇలాంటివి చాలా చేస్తుంది అమ్మాయి. ముఖ్యంగా మనం మిడ్ వీక్ ఎవిక్షన్ అని చెప్పి అమర్దీప్ను కొంచెం సీరియస్గా అంబటి అర్జున్ని తీసుకెళ్ళిపోతాను నువ్వు అంటే అమ్మయ్య అని చెప్పి నవ్వుతుంది. అది చాలా తప్పది, అది చాలా హ్యూమిలేటింగ్గా ఉంటుంది, చాలా అది కించపరిచినట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అది అది ఎప్పుడు ఆమెకు అర్థమవుతుంది తెలుసా? ఆమె నిజంగా ఎలిమినేట్ అయిపోయిన హౌస్ అంతా నవ్వుకున్నారు అనుకో, చిటికులు అని చెప్పి ఆ రోజు ఆమెకు అర్థమవుతుంది. అది చాలా వరస్ట్ బిహేవియర్ ఒక పర్సన్ దగ్గర నుంచి. ఒక పర్సన్ ఒక హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నాడు, ఒక పర్సన్ బాధలో నిజంగా ఏడుస్తున్నాడు, ఒక పర్సన్ నిజంగానే ఏదైనా ఎమోషన్కి గురవుతున్నప్పుడు మనం ఎక్కిలి నవ్వులు నవ్వామనుకోండి, మన జీవితం కూడా అలా ఎక్కిలిపాలు అయిపోతుంది. అది చాలా మంచిగా చెప్పారు ఫ్లోరా గారిజీ, సూపర్ జీ. సో ఇందులో నాకు ఏవి ఫ్లిప్ అనిపించలేదు. ఫ్లోరా చెప్పిన పాయింట్లు సూపర్ అనిపించే, శ్రీజ దమ్ము చెప్పిన పాయింట్లు సూపర్ అనిపించే, ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ లైవ్లో ఇంకా బాగుంటే అవి సూపర్ అనిపిస్తే, కళ్యాణ్ పడాలా ఇచ్చిన జస్టిఫికేషన్ నిజంగానే నిబ్బలా ఉంది. అండ్ రితు ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా ఫేక్గా ఉన్నాయి. సుమన్ శెట్టి మాస్. ఓవరాల్గా నా స్పందన ఆనెస్ట్ ఆనెస్ట్ రా రివ్యూ ఫ్రమ్ మై రివ్యూస్ పవన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లైవ్ అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ 10,600 చిల్లర మంది ఉన్నారు, డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. అక్కడ కూడా మంచి స్టోరీస్ ఉంటాయి, బాగుంటాయి. सबको नमस्कार, धन्यवाद है।